మారుతి ఉపాసకుడైన ఒక రైతు పొలం పనులు ముగించి ఎడ్ల బండిలో ఇంటికి బయలుదేరాడు. అకాల వర్షం కురవడంతో బండి బురదలో కూరుకుపోయింది. అతడు ఆందోళన చెందకుండా బండి దిగకుండా ఆంజనేయుని ధ్యానించాడు. స్వామి ప్రత్యక్షం కాగా బండిని బురదలోంచి తప్పించమని అడిగాడు. త్రేతాయుగంలో సీతమ్మను వెదికేందుకు లంకకు ప్రయాణం, వారధి నిర్మాణం. అలా నేనెంత ప్రయత్నించానో, ప్రయాస చెందానో నీకు తెలీదా? నా ప్రయత్నానికి శ్రీరామచంద్రుని కృప తోడయింది. అందువల్లే నాకు మంచి సేవకుడనే గౌరవంతో పాటు రాముడి అరుదైన ఆలింగనం దక్కింది. మరి నువ్వేమో బండి దిగకుండా, కాలు కదపకుండా, వానకు తడవకుండా నాతోనే పని చేయించాలని చూస్తున్నావు. ఇదెక్కడి న్యాయం భక్తా? ముందు నీ వంతు ప్రయత్నం చేస్తే నేను కూడా ఓ చెయ్యి వేస్తాను అంటూ అంతర్ధానమయ్యాడు. రైతుకు కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే తన ప్రయత్నం మొదలుపెట్టాడు. భక్తుడి బండిని బురదలోంచి బయటకు వచ్చేలా చేశాడు హనుమంతుడు. కృషి లేనిదే దేవుడైనా సాయం చెయ్యడు. అందుకే మనం జీవితంలో కష్టపడాలి. మరిన్ని ఆధ్యాత్మిక కథలు కోసం మా వైఖానస భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.